గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కానూరు కంది హై స్కూల్ ఏరియాలో ఉన్నానండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎగ్జాక్ట్గా మన కానూరు ఆర్చ్కి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా మంచి లొకేషన్ అండి. సీసీ రోడ్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి. ఫ్లోర్కి మొత్తం ఒకే ఒక ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. టోటల్ 10 ఫ్లాట్స్ అండి. ఇవి 2 బ్లాక్స్లో 10 ఫ్లాట్స్ ఉంటాయి. 6 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఇల్లు వచ్చేప్పటికి స్టేర్ కేస్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు గమనించవచ్చు, కంప్లీట్ గ్రానైట్ వాడి ఎస్ఎస్ ట్రైలింగ్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇల్లు సన్ రైజ్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అది కూడా మీరు గమనించవచ్చు. చుట్టూ కూడా మనకి వాల్ టైల్స్ అనేది క్లాడింగ్ చేయించి గ్రానైట్ క్లాడింగ్ కూడా చేయించడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో కూడా మీరు యూపీవీసీ మెటీరియల్ యూజ్ చేసి సీలింగ్ వర్క్ అంతా జరిగిందండి. ఇక్కడ నుంచి మన ఫ్లాట్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనుక మనం ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం అంటే ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్గా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేప్పటికి మన ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఇది మన ఫ్లాట్కి సిట్అవుట్ ఏరియా వస్తుంది. చాలా చక్కగా స్పేషియస్ సిట్అవుట్ ఏరియా వచ్చింది. అలాగే మీరు సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు. ఒకసారి డబ్ల్యూపీవీసీ మెటీరియల్ యూజ్ చేసి మొత్తం సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగింది. అలాగే విత్ గ్లాస్ విత్ ఎస్ఎస్ ఫైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ సైడ్ వచ్చేప్పటికి. అలాగే ఫ్లాట్కి మన సింహద్వారం చుట్టూ కూడా వాల్ టైల్ క్లాడింగ్ చేయించారు. విత్ ఎంబోజింగ్ గ్లేజింగ్ ఫినిషింగ్ వచ్చేలాగా చేయించారండి. ఇదంతా కూడా ఈ టైల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా. నెక్స్ట్ మనకి ఉత్తరం వైపు కూడా ఒక సందు ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ సందు కూడా వచ్చింది. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మీరు అది గమనించవచ్చు. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఈ ఫ్లాట్కి ఇక్కడ సింహద్వారం వస్తుందండి. డోర్ అయితే రెడీ చేస్తున్నారు. ఇదంతా కూడా టేక్ వుడ్ యూస్ చేసి చేయించారు. చుట్టూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2 ఫుల్ లెంత్ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్లాట్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. అలాగే ఇక్కడ మంచి టీవీ వాల్ యూనిట్ మంచి డిజైన్ చేయించారు. అది కూడా మీరు గమనించవచ్చండి. మంచి టీవీ వాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అలాగే సీలింగ్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అలాగే ఉత్తరం ఫేసింగ్ కూడా మనకి ఒక డోర్ అనేది డబల్ డోర్ ప్రొవైడ్ చేశారు. అది కూడా మీరు గమనించవచ్చు. వాస్తుపరంగా ఉండడానికి నార్త్ ఈస్ట్ 2 వైపులా వచ్చిన డోర్స్. నెక్స్ట్ ఇంక లోపల చూద్దామండి. మనం డైనింగ్ ఏరియా అన్ని 1 by 1 చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా అయితే ఇక్కడ డైనింగ్ స్పేస్ వచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదైతే డైనింగ్ స్పేస్ వచ్చింది. ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. యాక్రిలిక్ కబోర్డ్స్ అవి చేయించారు. ఇల్లు సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించండి. మంచి డిజైన్ చేయించారు. ఎక్కడికక్కడ సీలింగ్ అనేది డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ వచ్చేపడి పూజ గది వచ్చిందండి. మీరు పూజ గది కూడా గమనించవచ్చు. మంచి డిజైన్ అయితే చేయించి లోపల వర్క్ అయితే జరుగుతుంది. ఫినిషింగ్ వర్క్ స్టేజ్లో ఉందండి ఇదంతా కూడా. నెక్స్ట్ మనం కిచెన్ చూస్తున్నామండి. సెమీ మోడలర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చెప్పే కదండి, యాక్రిలిక్ విత్ అల్యూమినియం ఫినిషింగ్తో చేస్తున్నారు. కబోర్డ్స్ వచ్చేపాటికి ఈ చుట్టూ కూడా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ కూడా చాలా చక్కగా వచ్చిందండి. సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్లో కూడా మీరు గమనించవచ్చు. మొత్తం వాల్ టైల్స్ అయితే పై వరకు ఫిట్ చేసి ఉంచారు. అక్కడ ఎగ్జాస్ట్ కూడా మనకి ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి ఫ్రెంచ్ డోర్స్ అవి వస్తాయి. ఇక్కడ వచ్చేప్పటికి వాష్ ఏరియా వచ్చింది. మనకి బయట అటు సైడ్ ఒక వాష్ ఏరియా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా వాష్ ఏరియా వచ్చిందండి. అటెన్సర్స్ వాషింగ్ మిషన్ ప్రొవిజన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ముందుగా అయితే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ కూడా చూడండి. కబోర్డ్స్ కలర్స్ కానీ చూసింగ్ ఏదైనా మంచి కబోర్డ్ కలర్ చాయిస్ అంతా తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాటికి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. దీంట్లో కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేశారు. అయితే శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అయితే ఫిట్ చేయించాల్సి ఉంది. అదొకటే వర్క్, చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. మిగతాదంతా అయిపోయింది. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ అనేవి ఈ సైడ్ వచ్చినాయి.
అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్లైడింగ్ వార్డ్రోబ్స్ అవి ప్రొవైడ్ చేశారు. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇటు వచ్చిందండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది థర్డ్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ థర్డ్ బెడ్రూమ్లో వచ్చేప్పటికి వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా పైన కూడా హైడ్రాలిక్ డోర్స్ అవి ఇవ్వడం జరిగింది. సో థర్డ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. సో 3 బెడ్రూమ్లకు కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. చూశారు కదండి, చక్కటి స్పేషియస్ 3 BHK ఫ్లాట్ మన కానూర్ ఆర్చ్కి 500 మీటర్స్ దూరంలో ఉంటాయి. టోటల్ 10 ఫ్లాట్స్లో 6 ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి. ఇది టోటల్ వచ్చేప్పటికి 1950 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1450 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 55 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ వచ్చేప్పటికి 95 లక్షలు చెప్తున్నారండి. విత్ కబోర్డ్ వర్క్ అన్ని చేసి ఇస్తామంటున్నారు. సో ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. సో మంచి ఏరియా అండి, మంచి లొకాలిటీ, మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉన్న లొకేషన్ ఇది. సో 100% కన్సిడర్ చేయొచ్చు. 3 BHK ఫ్లాట్ 95 lakhsలో రావడం అనేది ఈరోజు చాలా కష్టం అవుతుంది. సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. ఫ్రెండ్స్ మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది ఉంటుంది, అదొకసారి గమనించగలరు. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.